హాయ్ ధవళ గారు చెప్పండి మేడం. I appreciate your efforts అండి. ఎవ్రీ వీక్ మీరు చాలా టైం తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్స్ అలాట్ సో అండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడానికి వచ్చానండి. ఎస్ మేడం. Um, ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. నేను ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మా రిలేటివ్స్ అందరి నుంచి కూడా మేము అలూఫ్ అయిపోయాము. సో ఓకే. ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ థింకింగ్ రేషనల్లీ బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఎథిజం సైడే ఉన్నాను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం, నాకు ఒక చిన్న బేబీ. ఇప్పుడు ఆ బేబీని రేస్ చేయాలంటే ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి అవుట్ సైడ్ నుంచి. రిలేటివ్స్ అందరి నుంచి అలూఫ్ గా ఉన్నా కూడా ఇన్ లాస్ సైడ్ నుంచి కానీ, మా పేరెంట్స్, జస్ట్ మై పేరెంట్స్ అండ్ మై ఓన్ సిబ్లింగ్స్ సైడ్ నుంచి అందరూ టూ మచ్ ఇంటూ రిలీజియన్ అనమాట. అది రోజు రోజుకి ఎక్కువే అవుతుంది తప్ప తగ్గదు. సో మా బేబీ ఆబ్వియస్ గా వాళ్ళ సైడ్ కూడా వెళ్ళడం జరుగుతుంది కదా. అటువంటి అప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఎలా పెంచాలని, ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఇంపోజ్ ఎథిజం ఆన్ ద బేబీ, బట్ ఈ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎలా చేస్తున్నారు అందరూ అని తెలుసుకోవాలని. ఒక్కటి ఏంటంటే బేబీ చిన్నగా ఉన్నప్పుడు లెట్ దెమ్ బి ఎక్స్పోజ్ టు ఆల్ సార్ట్స్ అండి. ఎందుకంటే అంత చిన్నప్పుడు ఇంప్రెషనబుల్గా ఉన్నప్పుడు దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, రైట్? పెద్దవాళ్ళ నుంచి దూరం చేయటం అనేది వేస్ట్, అది చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి దే నీడ్ ఆల్ ద ఎక్స్పోజర్ దే కెన్ గెట్. చిన్నపిల్లలకి దే నీడ్ అన్ని రకాల మనుషులతోటి ఎక్స్పోజర్ ఉండి తీరాలి. సో వాళ్ళు వ్రతాలకు కూర్చోబెట్టినా, లేకపోతే కృష్ణుడు బొమ్మేసి, అంటే కృష్ణుడు డ్రెస్ వేసి ముచ్చట పడినా చేసిన, అంటే ఆ డ్రెస్ వేసి అమ్మాయి అయితే బోనీలు అవి వేస్తున్నా సరే, లెట్ దమ్ బీ, రైట్? అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ద నంబర్ ఆఫ్ డేస్ దట్ దే స్పెండ్ విత్ దెమ్ ఇస్ మచ్ లెస్సర్. ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే మీతో స్పెండ్ చేసే డేస్ చాలా ఎక్కువ, రైట్? పండగలకి ఫంక్షన్స్కి వెళ్ళినా సరే మొత్తం కలిపినా సరే 60 రోజులు మించదండి సంవత్సరానికి. సో ద బేబీ ఆర్ ద చైల్డ్ మీ కంట్రోల్‌లో లేదా మీ ఆలోచన పద్ధతుల ప్రకారం పెరగడానికి 300 రోజులు అవకాశం ఉంది. సో చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉండి తీరాలండి. వి కాంట్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ వి షుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్. ఎందుకంటే నేను చాలా మందికి ఇదే చెప్పా. ఎథీస్ట్‌గా పెంచారు అంటే ద కిడ్ విల్ బి ఎట్ ఎ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎథిజం అనేది కంక్లూజన్ అండి. మీరు డైరెక్ట్‌గా కంక్లూజన్ వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళని వాళ్ళు తెలుసుకునేలా చేయాలి. మీరు కొన్ని సంవత్సరాలు పట్టింది మీకు కంక్లూజన్‌కి రావడానికి. ఒరేయ్! ఇదంతా బోగస్ అని అనుకోవడానికి యూ టుక్ సమ్ టైమ్. వాళ్ళకి టైం ఇవ్వకుండా మీరు డైరెక్ట్ కంక్లూజన్ ఇచ్చారనుకోండి, దే విల్ బి సీన్ యాస్ అన్ ఔట్‌సైడర్. వాళ్ళు బయట అందరూ మతస్థులే ఉన్నారు. మతస్థుల పిల్లలే ఉన్నారు. పోనీ సెక్యులర్‌గా థింక్ చేసి మతాన్ని దూరంగా పెడతారా అంటే అది లేదు. స్కూళ్ళల్లోనూ విపరీతంగా మతం ఇదైపోయింది, రైట్? ఇది జస్ట్ మన దాన్నేమంటారు, సెలబ్రేషన్ వరకు అయితే నో ప్రాబ్లమ్, రైట్? దివాళీ సెలబ్రేషన్ అన్నారు, అబ్సల్యూట్‌లీ నో ప్రాబ్లమ్. దసరా సెలబ్రేషన్ అన్నారు. ఇంకోటి చిన్నది కృష్ణాష్టమి అనంగానే కృష్ణుడి డ్రెస్ ఏసి పంపిస్తారు. మనం వేయలేదనుకోండి, ఇది మన అథీస్ట్ విలువలు అని చెప్పేసేసి నెత్తి మీద ఒక ఇది పెట్టుకొని, నేను నా కొడుకుని అలాగా స్త్రీలోలుడైన కృష్ణుడి బొమ్మ నేను వెయ్యను, వాడి డ్రెస్ నేను వెయ్యను అని పెట్టుకుంటే హీ విల్ బి అలోన్ ఇన్ ది ఎంటైర్ స్కూల్ హూ డిడ్ నాట్ వేర్ ఎ డ్రెస్, రైట్? అది ఒక రకంగా ఇబ్బందికరమే. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఎలాగే ఏస్తున్నారో కృష్ణుడి డ్రెస్ అలాగే ఏస్తున్నారండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. ఐ కంప్లీట్లీ అగ్రీ అండి. నేను కూడా కృష్ణుడు డ్రెస్ వేసాను యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ జస్ట్ ఎ క్యారెక్టర్. రేపు పొద్దున్న నేను హల్క్ వేషమో, స్పైడర్ మ్యాన్ వేషమో కూడా వేస్తాను. నాకేమీ అలాంటి ఎగ్జాక్ట్‌లీ. ఇష్యూస్ లో ప్రాబ్లం లేదు. బట్ ఐ యామ్ జస్ట్ వరీడ్ దట్ ఆ వేలోకి బలవంతంగా తొయ్యబడుతున్నారు ఇప్పుడు అందరూ అని అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా. కొంచెం యాహ్! అది ఓవర్ గా యూట్యూబ్ లో కూడా అన్ని అవే వస్తున్నాయి ఎప్పుడు చూసినా. అంటే మనం యాక్చువల్లీ గివ్ మచ్ లెస్ క్రెడిట్ టు కిడ్స్ గానీ దే ఆర్ వెరీ రెసిలియంట్ అండి. ఎందుకంటే అండ్ దే కెన్ టేక్ ఎ లాట్ ఆఫ్ థాట్ అబ్యూస్ ఏదైతే ఉందో, అంటే విపరీతమైన అన్ని రకాల థాట్స్‌ని తీసుకొని గ్యారంటీ కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ దే ఆర్ బోర్న్ ఇంటూ దిస్ వరల్డ్ అండి. ఈ ప్రపంచంలో వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచాన్ని హ్యాండిల్ చేసి తీరాల్సిందే. దే డోంట్ హావ్ ఎ చాయిస్. మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసి, అమ్మో! గాజు బీరువాలో దాచిపెట్టుకుని బయటంతా అలా ఉన్నారు, మా వోళ్ళని అలా పెంచకూడదంటే యూ కాంట్ డూ థట్. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. రేపొద్దున వాళ్ళు దే విల్ ఫీల్ ఎ కల్చర్ షాక్ అన్నమాట. సో, ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఈది తీరాలి. మనం చేయగలిగింది ఏంటి అంటే, మతపు పిచ్చిలోకి పడకుండా హ్యాండిల్ చేయటం అంతే. 4, 5 వ్రతాల దగ్గర కూర్చున్నా సరే, లేకపోతే తిరుపతికెళ్ళినా సరే, నో ప్రాబ్లమ్. ఇట్ డజంట్ మ్యాటర్ సింగిల్ బిట్. ఇప్పటికిప్పుడు నన్నెవరన్నా పిలిచినా సరే నేనైతే ఎళ్తా. ఎళ్లి పీకల దాకా ప్రసాదం తినేసొస్తా. దట్ ఈస్ మై పర్పస్ అండి. వాళ్ళ పర్పస్ వాళ్ళకుండొచ్చు. నాకు ట్రెక్కింగ్ రకరకాల పర్పస్‌లుంటాయి గదా! ఇట్ డజంట్ మ్యాటర్.
బట్ ఐ హేట్ గోయింగ్ టు తిరుపతి ఫర్ డిఫరెంట్ రీజన్ అనుకోండి. జనాలు ఎక్కువ ఉండి ఇరిటేషన్‌గా ఉంటది. బట్ అదర్ టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ ఏవైనా ఎవరైనా పిలిచినా సరే, వెళ్దాం పద ఫ్యామిలీ వోళ్ళు అందరం కలిసి వెళ్దాం అంటే, నో ప్రాబ్లమ్ నేను దర్జాగా వెళ్ళొస్తా. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ మై అథీయిజం ఎ సింగిల్ బిట్ అండి. బికాజ్ ఐయామ్ గోయింగ్ ఫర్ ద ఫ్యామిలీ టైమ్. రైట్? వాళ్ళకి దేవుడు కావచ్చు, వాళ్ళకి భక్తి కావచ్చు. నాకు ఫ్యామిలీ టైమ్. నేను ఎంత ఈ నాస్తికుడినైనా సరే ఫ్యామిలీని వదిలేసి అయితే ఉండలేం కదా! స్టిల్ ఐయామ్ ఎ హ్యూమన్. యాస్ హ్యూమన్స్ నీడ్ రెగ్యులర్ దాన్నేమంటారు సోషల్ ఫీడ్‌బ్యాక్. Yeah, that's right. మూర్ఖత్వాన్ని దగ్గరికి రానీయకుండా కాపాడుకోవటం వరకే గానీ, అద్దాల బీరువాలో పెంచడానికి మాత్రం అస్సలు ట్రై చేయొద్దండి. దే విల్ బి ఎట్ ఎ డిసడ్వాంటేజ్. Hmm. రైట్? Yeah. ప్లస్ వాళ్ళకి రామాయణం, భగవద్గీత ఇలాంటి స్టోరీస్ పెద్దవాళ్ళు చెప్తుంటే చెప్పనివ్వండి. మహా దర్జాగా వినేవాడు. నో ప్రాబ్లమ్. దే విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ స్టోరీస్. రైట్? జస్ట్ లైక్ కార్టూన్స్ చూసినట్టే అది స్టోరీసే. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 15, 16 వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ సింప్లీ ఇంట్రొడ్యూస్. ఎందుకంటే అట్ దట్ టైమ్ వాళ్ళు అప్పుడు ఆ దెబ్బలు తట్టుకోగలరు. ఇప్పుడు మీరు చెప్పారనుకోండి ఇదంతా సోది, ఇదంతా నమ్మొద్దు, అబద్ధం అంటే దే కీప్ టాకింగ్ ద సేమ్ థింగ్. ఆ పేరెంట్స్ దగ్గరికెళ్ళి, పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి ఇదంతా అబద్ధం అంట కదా! మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు అనంగానే అనవసరంగా రచ్చరచ్చ అయిపోద్ది అక్కడ. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కొంచెం పెద్దయిన తర్వాత ఒక హ్యాండిల్ 12, 13 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత దే కెన్ హ్యాండిల్ కదా! దే కెన్ హ్యాండిల్ హార్ష్ ట్రూత్స్ ఆల్సో. ఆ టైంలో చెప్పుకోండి. దెన్ ఈస్ అ గుడ్ టైమ్ టు ఇంట్రొడ్యూస్ టు రేషనల్ థాట్. అప్పటి వరకు లెట్ కిడ్స్ అబ్జార్బ్ యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. ప్రపంచం అంతా వాళ్ళు నావిగేట్ చేయాల్సిన ప్రపంచం అండి ఇది. మనం అంటే పోతాం ఇంకొక 20, 30 ఏళ్ల తర్వాత మనం ఎట్లా ఉంటాం, మనం మాట్లాడే మాట ఎవడైనా వింటాడో లేదో తెలియదు. దే హ్యావ్ టు హ్యాండిల్ దిస్ వరల్డ్ కదా! నైస్ థాట్ అండి. ఓకే. నాకు కొంచెం రీఅష్యూరింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే అందరూ ఒక వైపు ఉన్నారు. మేము ఒక్కళ్ళమే ఒకవైపు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను తప్పకుండా మీ స్ట్రీమ్ ఖచ్చితంగా వింటూ ఉంటాను ఎవ్రీ వీక్. సో దట్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని ఒక అష్యూరెన్స్ కోసం అన్నమాట. షూర్. అందుకే యూ డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్ అండి. ఇప్పుడు మా అథీస్ట్‌లకి వచ్చే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే దే టేక్ ఇట్ వే టూ సీరియస్‌లీ. రైట్? వీఆర్ స్టిల్ హ్యూమన్స్. మనం అందరం మనుషుల మధ్య ఉన్నాం. అందరికీ డిసగ్రీమెంట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద డిసగ్రీమెంట్స్ ఇస్ ఆన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ ఎ రిలిజన్. రైట్? ఆ ఒక్క డిసగ్రీమెంట్‌ని పక్కన పెడితే వాళ్ళు మనోళ్ళే. ఇప్పుడు త్వరలో ఇది రాబోతుంది. ఏంటది వినాయక చవితి. రైట్? పిలవడానికొస్తారు. పద వెళ్దాం అంటారు. మా ఫ్రెండ్స్ వస్తారు. అరే! పద ఎళ్లి ఇది మండపాలు చూసొద్దాం అంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న మండపాలన్నీ చూసొస్తా. ఎళ్లి అందరి దగ్గర ప్రసాదాలు తింటా. థట్ ఈస్ మై పర్పస్ అండి. ఐ డోంట్ హావ్ టు అది బిలీవ్ దట్ మేము కదా! కూడా అలానే యాజ్ ఆఫ్ నౌ ఐ మీన్ మా కమ్యూనిటీలో మేబీ మాకు తెలిసిన వాళ్ళల్లో మమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే ఓకే వీళ్ళు అంత ఎక్కువగా రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు అని అనుకుంటారు తప్ప దే నాట్ గో అవుట్ అండ్ సే దట్ మాకు ఇదంతా అవసరం లేదు అన్నట్టుగా మేమేమి బిహేవ్ చేయము. బట్ మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటే అందరిని అక్కడ తీసుకెళ్తాం. ఐ థింక్ వచ్చే వాళ్ళకంటే మేమే ఎక్కువ సార్లు గుడికి వెళ్ళి వచ్చి ఉంటాం గుడికి. ఎగ్జాక్ట్‌లీ. ఐ డూ ఇట్. ఎందుకంటే నన్ను అడిగేవాళ్ళు ఎక్కువండి. దే నో దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఇవన్నీ తెలుసు. కానీ పిలిస్తే వస్తానని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఐ నీడ్ ద సోషల్ టైమ్. ఐ నీడ్ ద పీపుల్ టైమ్. అండ్ ఐ నీడ్ ద ప్రసాదం. సో ఇక్కడ ఎవరో ఒక ఆవిడ ఇదేంటి యూ గైస్ ఆర్ టూ ప్రాక్టికల్ మైండెడ్, నో సెంటిమెంట్స్, నో ఎమోషన్. టోటల్ ఫాల్స్ అండి. వీ హ్యావ్ సెంటిమెంట్స్, వీ హ్యావ్ ఎమోషన్స్ అండ్ వీ ఆర్ ప్రాక్టికల్ మైండెడ్. దోస్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ అండి. దోస్ ఆర్ ఇంక్లూజివ్. ప్రాక్టికల్‌గా ఉంటూ కూడా ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. సెంటిమెంట్‌లని హ్యాండిల్ చేయొచ్చు. సెంటిమెంట్స్ అంటే ఏంటి అనేది ఒక తల్లి తండ్రికి ఉండే రెస్పెక్ట్. వాళ్ళు వీరభక్తులైనంత మాత్రాన వాళ్ళు నా తల్లి తండ్రి కాకుండా పోరు. వాళ్ళకి నేను గౌరవం ఇవ్వకా మానను. రైట్? సెంటిమెంట్స్ ఉండే ప్లేస్‌లో సెంటిమెంట్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉండే ప్లేస్‌లో ఎమోషన్స్ ఉంటాయి. రేషనల్ థాట్ ఉండే థాట్ రేషనల్‌గానే ఉంటుందండి. ప్రాక్టికల్ అన్నంత మాత్రాన మొత్తం అందరిని వదిలేసేసి నాకు ఎవ్వడితో సంబంధం లేదు. నేను పదార్థం అనుకుంటూ ఎవడు తిరగట్లేదు ఇక్కడ. రైట్? సో ప్లీజ్ డోంట్ మిస్‌అండర్‌స్టాండ్ అస్. ప్రాక్టికల్ మైండెడ్ అంటే బుర్ర తక్కువతనం మా దగ్గర ఉండదు. యూ కాంట్ ఫైండ్ అస్ బిలీవింగ్ ఇన్ స్టూపిడ్ సూపర్‌స్టిషన్స్. అన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి మాకు. సినిమాలు చూస్తే మాకు అదేంటి బాధాకరమైన సీన్ వస్తే మాకు కన్నీళ్ళొస్తాయి. కామెడీకొస్తే అన్నీ ఉంటాయి. ఆల్ సెంటిమెంట్స్ అండ్ ఆల్ ఎమోషన్స్ ఆర్ దేర్. జస్ట్ ఏంటంటే బుర్ర తక్కువ వాదనలకు మేము దిగం. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి. మీరు రాంగ్‌గా అర్థం చేసుకుంటే నేనేం చేయలేనండి. అది ఆ పర్సన్‌కండి. సో ధవళ గారు థాంక్స్ ఎ లాట్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండి. అండ్ దిస్ ఈస్ రీఅష్యూరింగ్. Thank you, sir. అండ్ గుడ్ లక్ అండి. Thank you, sir. All the best.